హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చెప్పబోయే ఒక చిన్న కథ. అది ఒక గ్రామ పెద్ద, ఒక ఇంజనీర్ కొవ్వొత్తి. 1 minute later. అది ఒక చిన్న గ్రామం. అక్కడ విద్యుత్ సౌకర్యం కూడా లేదు. ఆ గ్రామానికి సర్వే చేయడానికి ఓ ఇంజనీర్ వచ్చి తన పని పూర్తి చేసుకొని రాత్రికి గ్రామ పెద్ద ఇంటికి వెళ్ళాడు. రాత్రి భోజనం చేసిన తర్వాత ఆ ఇంజనీర్ తన బ్యాగు నుండి 2 కొవ్వొత్తులు తీసి వెలిగించి లెక్కలు రాసుకున్నాడు. తర్వాత ఆ కొవ్వొత్తులు ఆర్పి మరో 2 కొవ్వొత్తులు బ్యాగు నుండి తీసి వెలిగించి పుస్తకం చదవసాగాడు. అది గమనిస్తున్న గ్రామ పెద్ద, అయ్యా, ముందు వెలిగించిన కొవ్వొత్తుల వెలుగులోనే ఈ పుస్తకం కూడా చదవచ్చు కదా, దాన్ని ఆర్పి వేరే దాన్ని ఎందుకు వెలిగించారు అని అడిగారు. అందుకు ఆ ఇంజనీర్, మొదట వెలిగించిన కొవ్వొత్తులు నాకు ప్రభుత్వం ఇచ్చినవి. దాని వెలుగులో ప్రభుత్వ పనులు చేశాను. ఇప్పుడు నా ఆనందం కొరకు నా సొంత కొవ్వొత్తులు వెలిగించి చదువుతున్నాను అన్నాడు. ప్రభుత్వ సొమ్ము కాజేయాలని చూసేవారు ఎక్కువగా ఉంటారు. కానీ ఇతనెంత నిజాయితీగా ఉన్నాడని ఆ ఇంజనీర్ వంక అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆ గ్రామ పెద్ద. ఇంతకీ ఆ ఇంజనీర్ ఎవరో తెలిస్తే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్.